శుభములనిచ్చేటి ఎర్రని చీర కట్టి కలశమును శంఖమును కలశమును శంఖమును బాణమును పద్మమును బాణమును పద్మమును చెరి యొక్క చేతితో ధరించి అభయముద్రతో అభయములేస్తూ బంగారు కాసులు కురిపిస్తూ ధనలక్ష్మిగా వెలసిన తల్లి ధనలక్ష్మి పాలయమా ధనలక్ష్మి పాలయమా. కలిమిలేములు కావడి కుండలు అంతరంగ సంపదలు వెంటనుండు కలిమిలేములు కావడి కుండలు అంతరంగ సంపదలు వెంటనుండు మంచి మనసులు అసలైన సిరులు మంచి మనసులు అసలైన సిరులు మానవత్వమే మణిమాణ్యాలు మానవత్వమే. పద్మమును చెరి యొక్క చేతితో ధరించి అభయముద్రతో అభయములేస్తూ బంగారు కాసులు కురిపిస్తూ ధనలక్ష్మిగా వెలసిన తల్లి ధనలక్ష్మి పాలయమా ధనలక్ష్మి పాలయమా. శ్రీ 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 బడుసుల అమ్మవారి దేవీ నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజున అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సారెలు సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఈ 9 రోజులు దసరా మహోత్సవంలో భాగంగా ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారిగా అమ్మవారిని దర్శించడంతో పాటు ఈ రోజున ఆలయ ప్రాంగణం అంతా కూడా సుమారు 30 లక్షల రూపాయలతో అత్యంత సుందరమయంగా అలంకరించడం జరిగింది. భక్తులందరూ కూడా కన్నుల పండుగగా ఈ రోజున అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రోజున ఈ
కరెన్సీ డెకరేషన్లో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ 9 రోజులు కూడా వివిధ రకాలైన అలంకరణలతో అమ్మవారు అనుకరిస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా ఈ దసరా మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. రేపు 9వ తారీఖున జరుగు సరస్వతి సామూహిక వ్రతాలకి పిల్లలందరూ కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకుని కూపన్ తీసుకున్నారు. ఆ పూజలకు సంబంధించిన పూజా సామాగ్రి అంతా కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. కావున ఇంకెవరైనా మిగిలిన ఉంటే ఈరోజు సాయంకాలం కల్లా ఆ కూపన్స్ తీసుకునే కార్యక్రమాన్ని ముగుస్తుంది కాబట్టి ఎవరైనా తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఈరోజు సాయంకాలం కల్లా మీ పేర్లు నమోదు చేసుకుని విద్యార్థులు ఈ ఫ్రీ కూపన్ పట్టుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో అలాగే మా ప్రీతమ నాయకులు బొసెట్ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈ దసరా ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, తాడేపూడెం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జై బల్సులమ్మ తల్లి. శ్రీ బల్సులమ్మ తల్లి దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారిని సుమారు 30 లక్షల రూపాయలతో ధనలక్ష్మి అవతారంగా ఈరోజు అలంకరించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీని గారి సహకారంతో ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో ఈ 9 రోజుల నవరాత్రులు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మొదటి రోజు నుంచి ఫ్రూట్స్ అలంకరణ కానీ అలాగే గొడుగుల అలంకరణ కానీ ఈరోజు ధనలక్ష్మి అవతారం కానీ రేపు 9 రోజులు కూడా అనేక రకమైన అలంకరణలతో మా మిత్రులు శ్రీరంగం రామాంజలి గారికి సహకరిస్తున్నటువంటి సేవా సంఘం సభ్యులు మహిళా సేవకులు అందరికీ కూడా అంజిబాబు గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఈ ఇన్ని కార్యక్రమాలకి ఆయనకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఆయన ఏ కార్యక్రమం చేసినా కానీ అమ్మవారి కార్యక్రమాలు ఏది చేసినా కానీ సర్వే జన సుఖనుభవంతో అంటూ అందరికీ కూడా మేలు జరగాలనే ఉద్దేశంతో ఒక మంచి సహకారంతో కార్యక్రమాలు చేయడం జరిగింది.